సక్సెస్ అయిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చేదైన అనుభవాలు, మారా అనుభవాలు ఉంటాయి. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఏ ఒక్కరిని చూసినా సరే, అబ్రహాం ఏమి, ఇస్సాక్ ఏమి, యాకోబు ఏమి, మోషే, అదేవిధంగా యెహోషువ, దావీదు, దానియేలు, ఏ ఒక్కరిని అడిగినా, పౌలు, పేతురు, యేసుక్రీస్తు ప్రభువారు, ఎవరిని చూసినా సరే వారిలో ఒక చేదైనటువంటి అనుభవం, ఒక మారా అనుభవం గుండా వాళ్ళు పోయారు. ఈ మారా అనుభవం అనేటువంటిది నిజముగా అది పరీక్షించేటువంటి సమయం. అది విధేయతను నేర్పించేటువంటి సమయం. అది దేవుని శక్తిని కనుపరిచే సమయమే తప్ప వారిని నశింపచేయడానికి కానే కాదు. కేవలము ఆ పరిస్థితి గుండా పోయినప్పుడు దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత శక్తిమంతుడు, దేవుడు ఏమి చేయగలడు అనేది అర్థం చేయించడానికి ఆ పరిస్థితుల గుండా వారిని తీసుకెళ్లాడు తప్ప వారిని ఆ పరిస్థితిలో పెట్టి నశింపచేయాలనేది దేవుని చిత్తము కాదు. మనము మారా అనుభవాల గుండా పోతాం కానీ వాటిని మధురముగా మార్చి దేవుడు గొప్ప ముగింపును మనకిస్తాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత వాళ్లకు నీళ్లు లేవు. ఇది ఒక పరీక్ష సమయం. నీళ్లు లేక సుమారుగా 2-3 రోజులైంది. అయితే వాళ్ళు నీళ్ళు బావులు కనుక్కోవడానికి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు తాగి చూస్తే గనక ఆ చేదైనటువంటి నీళ్లుగా ఉన్నాయి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సణుగుతా ఉన్నారు, గునుగుతా ఉన్నారు. నీళ్లు దొరికితే ఇవి చేదుగా ఉన్నాయి అని చెప్పేసి మోషేను అదేవిధంగా దేవుణ్ణి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజముగా మారాగుండా దేవుడు వారిని తీసుకుపోవాల్సిన అవసరం ఏంటి అని అంటే వారిని పరీక్షించడానికి. ఆ పరిస్థితిలో దేవుని మీద ఆధారపడతారా లేకపోతే వ్యతిరేకంగా మాట్లాడతారా అని అర్థం చేసుకోవడానికి దేవుడు ఆ పరిస్థితి గుండా తీసుకుపోయాడు కానీ వాళ్ళని నశింపజేయడానికి కాదు. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును తీసుకొచ్చి ఆ కొమ్మలను తీసుకొచ్చి ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ మారా నీళ్లు మధురంగా అయినట్టుగా మనం చూస్తాం. ఆ చెట్టు ఏంటిదో కాదు, ఆ సిలువ, యేసుక్రీస్తు ప్రభువారిని. ఈరోజు మీ పరిస్థితిలో మారా జీవితాన్ని మధురంగా మార్చేటువంటి శక్తి యేసు ప్రభువారికి ఉంది. కాబట్టి మీరు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత చేదైన బిటర్ పార్టీస్ గుండా పోయినా మీరు యేసయ్యను ఆహ్వానిస్తే ఆయన మీ జీవితాన్ని మధురంగా మారుస్తాడు. రూతు యొక్క జీవితాన్ని ఆయన మధురంగా మార్చాడు. మోయాబు దేశం నుంచి బెత్లెహేము ప్రాంతంకి వచ్చినప్పుడు అత్తను ప్రేమించి అత్తను హత్తుకొని ఉన్నప్పుడు దేవుడు ఆమె బ్రతుకును గొప్పగా మార్చేశాడు. కాబట్టి ఈరోజు మీ బ్రతుకులను కూడా ఆయన మారుస్తాడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థిద్దాం. తండ్రి, మారాను మీరు మధురంగా మార్చే దేవుడు. కానీ చేదైనటువంటి అనుభవాల గుండా ఎవరెవరైతే పోతున్నారో దేవా వారిని గొప్పగా దాన్ని మీరు మార్చండి, వారిని మధురముగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.